లింగ నిర్ధారణ అబార్షన్ గర్భిణీ స్త్రీ మృతి కేసుకు సంబంధించి సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం నందు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. లింగ నిర్ధారణ చేసిన ప్రోత్సహించిన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. లింగ నిర్ధారణ అబార్షన్ గర్భిణీ స్త్రీ మృతి కేసుకు సంబంధించి సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం నందు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలము బట్టు తండాకు చెందిన సుహాసిని, రత్నావత్ హరిసింగ్ భార్య భర్తలు. వీరికి 2 అమ్మాయిలు. సుహాసిని 3వసారి గర్భవతి కావడంతో ఆమె భర్త హరిసింగ్ మరియు హరిసింగ్ బంధువులు ఆటోలో కోదాడలోని డాక్టర్ గురువయ్య హాస్పిటల్లో స్కానింగ్ చేయించగా ఆడపిల్ల ఉన్నదని చెప్పగా ఆమె భర్త మరియు అతని కుటుంబ సభ్యులు కలిసి సుహాసినిని అబార్షన్ చేయించుకోమని బలవంతము చేసి ఆమె భర్త బంధువులు కలిసి హుజూర్ నగర్లోని న్యూ కమలా హాస్పిటల్కు తీసుకొని వెళ్ళి అక్కడ ఖాసింతో సుహాసినికి అబార్షన్ చేయుటకు ప్రయత్నించగా టాబ్లెట్స్ మరియు ఇంజెక్షన్ వలన బ్లీడింగ్ అవచ్చు, అబార్షన్ కానందున వెంటనే ఆపరేషన్ చేయాలని కాసిం కారులో మృతురాలిని మరియు ఆమె భర్త తీసుకొని మఠంపల్లికి తర్వాత కోదాడకు తీసుకెళ్లి డాక్టర్ గురువయ్య డాక్టర్ హాస్పిటల్లో చేర్పించగా మరుసటి రోజు 26న ఉదయం పరిస్థితి విషమించడంతో సుహాసిని ఖమ్మంలోని ప్రశాంతి హాస్పిటల్కు తీసుకువెళ్లి చేర్పించగా అక్కడ డాక్టర్ పరీక్షించి ఈమెకు సీరియస్గా ఉన్నది, హైదరాబాద్ తీసుకువెళ్ళండి అని చెప్పగా ఆమెకు ఖమ్మం నుండి హైదరాబాద్ తీసుకువెళ్ళుచు సూర్యాపేట సమీపంకు వచ్చేసరికి అంబులెన్స్లో సీరియస్గా ఉండగా సూర్యాపేటలోని డాక్టర్ రామ్మూర్తి హాస్పిటల్కు సాయంత్రం సుమారు 4 గంటలకు తీసుకొని వెళ్ళగా డాక్టర్ గారు చూసి సుహాసిని అప్పటికే చనిపోయినదని చెప్పగా శవాన్ని ఎంజీ నగర్ తండాకు తీసుకొని వెళ్లారు. చివ్వెంల పిఎస్ నందు పిఎన్డిటి చట్టం ప్రకారం కేసు నమోదు చేసి పరిశోధన చేసి నేరస్తులు అయిన మృతురాలి భర్త రత్నావత్ హరిసింగ్, షేక్ ఖాసిం, న్యూ కమలా హాస్పిటల్ మేనేజర్, హుజూర్ నగర్ దేవరకొండ రాణి నర్సు, హుజూర్ నగర్ రణపంగు గోపి, కాంపౌండర్ విజయ హాస్పిటల్ కోదాడ, షేక్ సైదులు, కాంపౌండర్ విజయ హాస్పిటల్ కోదాడ మరియు అమరగాని నవీన్, ఆర్ఓ తాళ్ల మల్కాపురంలను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. మిగతా నేరస్తులు పరారీలో ఉన్నారు. కేసు విచారణ చేసి అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో డీఎస్పీ రవి ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి, ఎస్ఐ వెంకటరెడ్డి, ఎస్ఐ రత్నం, ఏఎస్ఐ వెంకన్నను ఎస్పీ అభినందించారు. అందరికీ నమస్కారం. ఇది బేసికలీ మనకి ఒకటి చాలా దారుణం ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది. దాంట్లో చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఒకటి క్రైమ్ రిజిస్టర్ అయింది 178/24. ఇందులో బేసికలీ సెక్షన్స్ 498A, 304 Part 2, 314 ఇవి ఐపీసీ కింద. అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంటీపీ యాక్ట్ అంటారు, దాంట్లో సెక్షన్ 5 సబ్-క్లాస్ 2 అండ్ సబ్-క్లాస్ 3 అవి. అట్లాగే ప్రీ కన్సెప్షన్ ప్రీ నెటల్ డయాగ్నోస్టిక్స్ యాక్ట్ అని పీసీపీఎన్డిటి యాక్ట్ అంటారు, దాంట్లో సెక్షన్ 23 సబ్-క్లాస్ 1 and 3 ఇవన్నీ చట్టాల కింద అది కేసు నమోదైంది. సో బేసికలీగా అది ఇందులో డీటెయిల్స్ ఏమున్నాయి అంటే ఇందులో ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఆయన పాపకి ఇంతకుముందు ఈ కేసులో అక్యూజ్ ఎవరైతే ఏమనున్నాడు హరిసింగ్ అని ఆయనతోటి పెళ్లి చేశారు 2019లోని. సో ఆ పెళ్లి తర్వాత వాళ్ళకి 2 పాపాలు పుట్టారు, ఒక 4 years, ఒక 2.5 years. తర్వాత అమ్మాయి 3rd time ప్రెగ్నెంట్ అయింది. సో అప్పుడు రిలేటివ్స్ ద్వారా బాగా ప్రెషర్ పెట్టడం జరిగింది, అట్లానే హస్బెండ్ ద్వారా కూడా చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది. బట్ ఆల్రెడీ 2 పాపాలు ఉన్నారు, 3వది ఖచ్చితంగా బాబు కావాలని. సో అట్లాగే ఆమెకి బెదిరియడం రకరకాలుగా దట్ వేరే పెళ్లి చేస్తాము, అబ్బాయికి వేరే పెళ్లి చేసుకుంటాము, ఖచ్చితంగా బాబు కావాలని. అట్లా వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాత వాళ్ళు సెక్స్ డిటర్మినేషన్కి ఎక్కడెక్కడ వాళ్ళు తిరగడం స్టార్ట్ చేశారు. తర్వాత మన జిల్లాలో కోడాడ్లో విజయ హాస్పిటల్ అనేది ఉంది. సో ఆ విజయ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ఇంతకుముందు ఇదే నెలలోని సెక్స్ డిటర్మినేషన్ చేయించుకున్నారు. ఆమె బీపీ పల్స్ చాలా డౌన్ అయిపోయింది. తర్వాత వాళ్ళు ఇక్కడ రామమూర్తి హాస్పిటల్ సూర్యాపేటకి తీసుకువస్తే అక్కడ అన్ఫార్చునేట్లీ ఆమె అక్కడ వచ్చేటప్పుడే చనిపోయింది.
సో చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ ఇది. ఇది మనకి రిపోర్ట్ అయిన తర్వాత ఇందులో కేసు నమోదు చేసినాము. సో దాంట్లో దర్యాప్తు కూడా మొదలు పెట్టినాము అన్ని కోణాల నుంచి. సో దీంట్లో బేసికల్గా ఇప్పుడు కొందరిని అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ అక్యూజ్ మన దగ్గర హరి సింగ్ అని ఉన్నాడు. ఆయన ఎవరైతే ఇది లేడీ చనిపోయిందో ఆమెకి హస్బెండ్ అవుతాడు. అట్లాగే సెకండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో ఈయన పేరు ఖమ్మంపతి గురువయ్య. ఈయన అది విజయ హాస్పిటల్ మెయిన్ డాక్టర్గా ఉన్నాడు. ఇతనే బేసికల్గా ఫస్ట్గా సెక్స్ డిటర్మినేషన్ చేశాడు. తర్వాత అది అబార్షన్లో కూడా మొత్తం ఈయన పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతానికి అబ్స్కాండింగ్ ఉన్నాడు, మనకి ఇంకా దొరకలేదు. థర్డ్ అయిన షేక్ కాసిం అని ఉన్నాడు. ఈయన న్యూ కమలా హాస్పిటల్ అనేది ఉంది హజూర్ నగర్లోని. ఈ హాస్పిటల్కి వీళ్ళు ఫస్ట్గా తీసుకువచ్చారు ఈ లేడీని. ఇక్కడ ఫస్ట్ వీళ్ళే అది టాబ్లెట్స్ ఇచ్చారు. అది కూడా ఏం డాక్టర్ సలహా లేక అడ్వైస్ లేక అది వీళ్ళే టాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత అక్కడి నుంచి తన ఇంటికి కూడా ఈయన పెట్టుకున్నాను. ఫోర్త్ అనేది దేవరకొండ రాణి అని ఉంది. ఈమె బేసికల్గా నర్స్. అక్కడ పక్కన ఉన్న వెంకటేశ్వర హాస్పిటల్ అనేది నర్స్ ఉంది. సో ఈమె డైరెక్ట్గా అనేది ఆయన కాసిం అనేది పిలిచేసరికి ఈమె టాబ్లెట్ ఇచ్చేసింది. సో ఈమెకి కూడా ఐడియా ఉంది దట్ 7th మంత్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు అబార్షన్ చేయకూడదని అట్లా తెలిసినాక కూడా ఈమె చేసింది. తర్వాత ఫిఫ్త్ అక్యూజ్డ్